25,000 మంది సభ్యులతో సేవా కార్యక్రమాలను అత్యంత పవిత్రంగా నిర్వహిస్తున్నది. ఈ సంస్థ కుల మతాలకు అతీతంగా అందరూ మమేకమై శాంతి సమాజ నిర్మాణం కొరకై ప్రపంచ శాంతి ధర్మం కొరకై కృషి చేయుచున్నది. రండి కదలి రండి, నేడే శాంతి ర్యాలీ మహోత్సవంలో పాల్గొనండి. ఆగస్టు 15 నుండి ఆగస్టు 22 వరకు కొరకై కృషి చేయాలన్న మహోన్నత లక్ష్యం కొరకై కృషి చేయుచున్నది. చేయూతనివ్వాలి, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలి, ఉత్తమ సమాజాన్ని. మీరందరూ కూడా పెద్దవాళ్ళ యొక్క ఆలోచనల్ని ఎడ్యుకేషన్ మీరు వెళ్ళేటట్లయితే మానవతా సంస్థ ద్వారా మీకు ఫైనాన్షియల్గా సపోర్ట్ మేము ఇస్తాం. భీమడోలు మండలం విద్యార్థులకే మనం సహకారం కూడా లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతూ విద్యా విధానానికి, వైద్య రంగానికి అవసరమైనటువంటి వారందరికీ కూడా ఆపదలో ఎవరైతే ఉంటారో వారందరికీ మేము ఉన్నాం. మానవతా సంస్థ అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ రోజున అంటే ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అంటే వారోత్సవాలు, మానవతా సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా ఈ రోజున మన భీమడోలు మండలంలో కాలేజీ విద్యార్థులు సుమారుగా 300 నుంచి 400 మంది విద్యార్థులు ఈ రోజున శాంతి ర్యాలీ భీమడోలు గ్రామంలో నిర్వహించడం జరిగింది. వైపు తీర్చిదిద్దడానికి వాళ్ళ యొక్క ఆలోచనలు ఉపయోగపడితే కనుక అటువంటి వాళ్ళందరూ తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచన వ్యవస్థాపకులైన రామచంద్రారెడ్డి గారి యొక్క ఉద్దేశంతో సెంట్రల్ కమిటీ నిర్ణయాలతో, జిల్లా కమిటీ ఆదేశాలతో మండలాలను మీరు కూడా జాగ్రత్తగా వచ్చిన రూపాయలు జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి తప్ప మీరు ఇష్టమైన ఖర్చు పెడితే ఆర్థికంగా మీ కుటుంబాలు దెబ్బతింటాయి. ఏంటంటే మీరు ఎక్కువగా బాగా చదువుకోవాలి, వాళ్ళ కాంపిటీషన్ ఉద్యోగాలు ఎక్కువగా తెచ్చుకున్నట్లయితేనే మీకు ఉత్తమమైనటువంటి ఆ కాలేజీలో కూడా మీకు సీట్లు వచ్చే సమాజంలో ప్రతి ఒక్కరి పట్ల గౌరవం, అలాగే సోదరిభావం, ఐక్యత ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరి ఆలోచనలో ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అనేందుకు నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కాబట్టి మనం చేసే ర్యాలీ ప్రజెంట్ యువతలో మాత్రం కంపల్సరీ ఈ శాంతి అనేది కూడా మీలో ఎక్కువగా పెంపొందించాలి. ఎందుకంటే ప్రతి యువత కూడా చట్టం యందు గౌరవం కలిగి ఉండాలి, అలాగే ప్రజల యందు కూడా అదే గౌరవాన్ని కలిగి ఉండాలి. హింసకు దూరంగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా హింసని పెంపొందించకూడదు. అదే విధంగా ఏదైనా ఒక చిన్న సమస్య ఉంటే దాన్ని పరిష్కరించుకోవాలి తప్ప ఆ సమస్యను పెద్ద చేసే విధంగా మీ ఆలోచనలు ఉండకూడదు. అదేవిధంగా ప్రజెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు అన్నింటినీ కూడా మీరు నమ్మి అటువంటి యాజిటేషన్స్ అటువంటి పాల్గొని ప్రజల యొక్క ఆ జీవన విధానానికి అశాంతిని కలిగించకూడదు. కాబట్టి యువత ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ప్రతి సమస్యను కూడా శాంతిపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.